రమణ కాస్త రైలర్ రమణ, పల్సర్ బైక్ రమణ, ఇప్పుడు హీరో రమణ. అంటే ఆ టైంలో బుల్లితెర మీద కనబడితే చాలరా అని ఒకటి ఉండేది అనమాట. టీవీలో కనిపిస్తే చాలరా అనే ఫీల్ ఉండేది. ఫ్లాప్ అయినా లేకపోతే ఏదైనా బాగాలేదు అనే టాక్ వచ్చినా, అవును. సో దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో పాజిటివ్ వస్తే చప్పట్లు కొడతారు, పువ్వులు చల్లుతారు, సెల్ఫీలు దిగుతారు, అన్నీ ఉంటాయి. అవి రిసీవ్ చేసుకున్న క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. సో ఒకవేళ నెగిటివ్ వస్తే ఇన్ని మాటలు చెప్పాడురా, ఏదో పెద్ద పోటుగోళ్ళ పీకెదమని అనుకున్నాడు రా, ఇదే ఈ సినిమా ఏంద్ర, ఈ సినిమా ఏంద్ర అనేటోళ్ళు కూడా ఉంటారు. 10th 11th 12th అసలు ఖాళీ లేవు మనకి. చిరంజీవి గారి అవును, అన్నీ వస్తున్నాయి. మనకి 8 వరకు ఆడితే చాలు అన్న సినిమా. నాకు ఒక 1 వీక్ ఆడితే చాలు. కొంతమంది చెప్పారు ఈ టైం ఎందుకు, రాంగ్ డేట్ కదా, ప్రభాస్ సినిమా వస్తుంది. అంటే వైరల్ అయిన తర్వాత జనాలకు తెలుస్తుంది, వైరల్ అవ్వకపోతే ఆ పెయిన్ మనకు తెలుస్తుంది. సో వ్యూవర్షిప్ పెద్దగా లేదు, యూట్యూబ్ లేదు. సో అయినా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేసుకుని వస్తున్నావు, ఏంటి ఎక్కడి నుంచి? ఈ పోటీతత్వానికి మనం కానీ అరే ఒక సాంగ్ ఫెయిల్ అయిపోయాం కదా ఆగిపోతామంటే ఇంకా మనం ఇంటి దగ్గర ఏదో పని చేసుకుని బతకలేదు తప్పగానే ఎందుకు బతకలేదు. రైట్, హౌ ఆర్ యూ డార్లింగ్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. చాలా రోజులు ఏమి, చాలా ఏళ్ళు అవుతుంది, చాలా ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇలా కూర్చొని. అవునవును, కలిసాం కానీ. అవునవును. బట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు కొన్ని మాట్లాడినావు. సో ఒకటి సాధించాలి, ఒకటి అనుకుంటాను అని. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు అదే ప్లేస్, అదే ప్రాజెక్ట్తో వచ్చావు. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ దగ్గరికి వచ్చింది 2nd కదా రిలీజ్, జనవరి చెప్పేచ్చా డేట్? అయ్యో కన్ఫర్మ్ అన్న. సో అంటే మూవీ గురించి మూవీ తీసావు, అండ్ రమణ కాస్త రైలర్ రమణ, పల్సర్ బైక్ రమణ, ఇప్పుడు హీరో రమణ. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అవునవును. సో మొత్తం అంటే ఈ జర్నీ అంతా నాకైతే కావాలి ఈ పాడ్కాస్ట్లో తప్పకుండా. సో అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాట్ ఈజీ, ఎందుకంటే ఒకనొక పార్ట్లో ఆగిపోతారు ప్రతి ఒక్కరు, అరే మనం చేయలేమురా, మనం సాధించలేమురా అని. బట్ మీరు ఎక్కడ ఆగకుండా ప్రతిదీ కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది అదంతా? అంటే మీరు అన్నట్టుగా కొంతమందికి ఆలోచన ఉంటుంది, లైక్ ఇంకేదో చేయాలని. కొంతమంది మిడిల్ ఆగిపోతారు అనమాట. ఆలోచన ఉన్నా సరే ఆగిపోయిన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో నేను అదంతా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను ఎందుకో, అంటే నా మీద నాకు నమ్మకం అనమాట. నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సినిమా రంగం పరంగా కావచ్చు, లేకపోతే నా ఈవెంట్స్ పరంగా కావచ్చు, అవన్నీ కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. అంటే రమణ ఇలా మర్చిపోతున్నారంటే మళ్ళీ ఏదో ఒక కొత్త సాంగ్, లేకపోతే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడో, అంటే వాళ్ళు పిలవకపోయినా నేను కొంతమందికి నామోసి ఉంటుంది అన్న, అరే నేను 2-3 సార్లు శ్రీదేవికి వెళ్ళా నాకేంట్రా అనే ఫీల్తో ఉంటారు. నేను ఇంకా వాళ్ళే నాకు చేస్తారు కదా, నేను చేయాలనే ఫీల్తో ఉంటారు. ఎప్పుడైనా నేను ఎక్కడైనా కొంచెం డౌన్ అవుతున్నాను అంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక తమ్ముడిగా చూస్తారు నన్ను, నిజంగా చెప్తున్నాను. వాళ్ళని నేను ఎందుకు నచ్చో నాకైతే తెలియదు. అలాగే ఓపెన్గా ఒక డైరెక్టర్ని అడిగేసారు, సార్ ఎందుకు సార్ ఎలా నచ్చానంటే, నువ్వు నాకు స్టార్టింగ్లో ఎలా అయితే కనిపించావో ఈరోజు నువ్వు ఎంత ఫేమ్ వచ్చింది, ఆర్థికంగా ఎంత సెటిల్ అయ్యావు, సో మంచిగా డబ్బులు సంపాదించుకున్నావు. కొంతమందికి ఏంటి ఒక 90% పర్సన్స్కి ఒక యాటిట్యూడ్ అనేది వస్తుంది, నీళ్ళు అది లేదు రమణ. అందుకే నేను ఎన్నిసార్లు పిలిచినా కొత్తగా అనిపిస్తావు నువ్వు అంటే ఒక తమ్ముళ్ళ చూసాడు నన్ను అయితే అన్న సార్, అయితే నిజంగా చెప్తున్నాను. ఆయన పేరు చెప్తే మళ్ళీ బాగుదేమో అని ఒక తమ్ముళ్ళ చూసారనమాట. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడైనా డౌన్ అవుతున్నప్పుడు, సార్ ఇలా ఒక 2 సాంగ్స్ చేశాను సార్, ఇలా ఏమైనా మనకి శ్రీదేవులు పడితే నాకు ప్రమోషన్స్ కింద యూజ్ అవుతుంది, మళ్ళీ ఈవెంట్స్ నాకు కొంచెం బలంగా వస్తాయి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటే కొంతమందికి ఉంటుంది కదా, నా సాంగ్స్ పంపించు, ఎలా ఉన్నాయి చూస్తాను, బాగున్నాయి లేదా అంటారు. అలా ఏం లేకుండా నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఒక్కరని కాదన్న, శ్రీదేవి డైరెక్టర్స్ ఎంతమంది అయితే ఉన్నారు, శ్రీపతి గారు కావచ్చు, లేకపోతే ప్రదీప్ సార్ కావచ్చు, శేషు సార్ కావచ్చు, అందరూ కూడా చాలా సపోర్ట్ అయ్యాడు అనమాట. మేనేజర్ అశోక్ అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అలా నాకు నామోషి ఉండదు. సో అదే నన్ను నిలబెట్టింది అన్న, ఇంక అంతమించి ఏం లేదు. అది మ్యాగ్జీ ఎందుకు, అది పక్కన పెడితే మీకు నాకు ఎప్పుడో పరిచయం. సో మీరు చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడగకూడదు ఏమైనా, మీకు ఎలా అనిపించింది నాతో జర్నీ అంటే చెప్పండి, ఓపెన్ చెప్పండి. పోనీ చాలా బాగుంది అసలు. అంటే మనం అప్పుడు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వరకు మన ఫ్యామిలీ మెంబర్లే ఉన్నారు. సో మీరు మా ఇంటికి వచ్చారు, సో మనం చాలా దగ్గర ట్రావెల్ అయ్యాం. అంటే నాకు అనిపించింది ఎక్కడ యాటిట్యూడ్ అనేది కనిపించలేదు. బట్ మీలో ఉన్న అంటే పొగుడుతున్నారు అనుకోపోయినా గొప్పతనం ఏంటంటే ప్రతిదాన్ని కొత్తగా
ఇప్పుడున్న ట్రెండ్కి అవును. ఇప్పుడున్న యూత్కి ఇంకా ఏం కనెక్ట్ అయితే బాగుంటుందనే వస్తున్నారు. అవునవును. సో ఇప్పుడు వాళ్ళు కూడా నీ మీద నమ్మకంతో తీసుకురా రమణ అని ఎందుకంటారంటే అవునవును. అవును. ఎక్కడా కంటెంట్ తగ్గదు. అవునన్న. అది సో మాత్రం. ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ ఇస్తాడనే వచ్చింది. అవును. సో ఓకే, దీని గురించి పక్కన పెడితే ఫస్ట్ జర్నీ అయితే ఒక అంటే చాలా స్ట్రగుల్ పడ్డాడు ఇంకా అదంతా మనం బిఫోర్ ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూస్ మాట్లాడుకున్నాం. మన ఇద్దరమే మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఈ స్ట్రగుల్ అన్నీ పడిన తర్వాత ఒకే ఒక్క సాంగ్తో, దానికి ముందు వందల సాంగ్లు చేసినా చేశాం. ఎవరికి తెలియలేదు. తెలియదు. జాబ్ కూడా మానేసి మన అవును, ఊర్లో వచ్చి దేనికి పనికిరావరా అనే మాటలు కూడా మనం ఎన్నో వింటూ ఎన్నో విన్నా. ఉమ్, ఎన్నో లైక్ ఓ అంటవ పాప ప్యారడీ సాంగ్ పడకముందు ఎన్నో విన్నా. ఉమ్, సో చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, చాలా వరకు అన్నారు. yes. సో మనం వాళ్ళ తర్వాత ప్రౌడ్గా చెప్పుకున్నారు. అప్పుడే మనం సక్సెస్ అయ్యాం Yes. నిజంగా చెప్పాలంటే. సో ఆ సాంగ్ మనం కాదనుకున్నది మన దగ్గరికి వస్తే ఆ ఫీల్ వేరమ్మా. ఆ సాంగ్ అయ్యేటప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాం. నేను ఒకటి చెప్పా, ఇది ఫస్ట్ స్టెప్. అవును, సో అవును, ఫస్ట్ మెట్ ఎక్కుతున్నావు, జాగ్రత్తగా ఎక్కుని మనం అవును, మాట్లాడుకున్నాం. అవును. అంతే జాగ్రత్తగా ఈరోజు థియేటర్ వరకు వెళ్తున్నావు. అవును. ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మచ్. స్టార్టింగ్ అంటే మీకు ఒక ఫేమ్ వచ్చింది. సో ఆ రోజు రమణకి ఎలా ఉంది, అండ్ ఈరోజు థియేటర్కి మళ్ళీ మీరేంటో చూపించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ టైంలో బుల్లితెర మీద కనబడితే చాలరా అని ఒకటి ఉండేది అనమాట. టీవీలో కనిపిస్తే చాలరా అనే ఒక ఫీల్ ఉండేది. అంటే కళాకారుడికి ఎలా ఉంటుందంట అన్న, అంటే లైక్ కళారంగంలో ఎంత ఎదిగినా సో ఇంకా ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా జనాలకి దగ్గర అవ్వాలని తపన అయితే చాలా మందికి ఉంటుందన్న. కొంతమందికి అది ప్రూవ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. సో నా విషయంలో దొరకకపోయి నాకు నేను క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను నేనైతే, నిజంగా చెప్తున్నాను. అలాంటిది నా సినిమా నేను తెర మీద చూసుకుని, ఎందుకన్నా నిన్న ఒక 2 days బ్యాక్ రామానాయుడులో ప్రివ్యూ చేస్తాం. అంటే ఏడుపు వచ్చిందనమాట. ఆ అడవిడికి దగ్గర 110 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ క్లైమాక్స్ అంటే ఎండింగ్ వచ్చేసరికి పీక్స్లో ఉంటుందన్న. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా అంతవరకు ఒకలాగా ఉంటుంది, అక్కడి నుంచి బలంగా చెప్పగలుగుతున్నాను. క్లైమాక్స్ వరకు నిలబడితే, ఇందాక నువ్వు అన్నట్లుగా క్లైమాక్స్ వరకు నిలబడితే మాత్రం సినిమా బాగుందనే టాక్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళందరూ అలాగా ఇంకా రెండో ఏం లేకుండా అలాగ నిమగ్నం అయిపోయారు. నాకే ఆటోమేటిక్గా అమ్మ ఎవరు నన్నే చూస్తున్నారు వీళ్ళందరూ అని ఫీల్ అయ్యి ఏదో ఒక అంటే అదొక హ్యాపీనెస్తో కూడుకున్న ఎమోషన్ అనుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అలాంటిది మన సొంత ఊర్లో చీపురుపల్లి, చుట్టుపక్కల రాజాము, విజయనగరం, శ్రీకాకుళం, ఇదంతా మన ఏరియా. సో అలాంటిది మన ఉత్తరాంధ్ర నుంచి హీరోలుగా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ ఉన్నారు. అది మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో అలాంటి తరుణంలో పోటీతత్వం చాలా ఉంది ఫీల్డ్కి. సో అలాంటి సిచ్యువేషన్లో మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక థియేటర్కల్ మూవీ, అంటే లైక్ ఇద్దరు హీరోలు అందులో, ప్రశాంత్ కళ్యాణ్, పేరేంటి వినరా ఓ వేమ. ఓకే, వినరా ఓ వేమ, ఇద్దరు హీరోలు అన్నమాట. సో ఒక హీరోగా నేను థియేటర్ వరకు వచ్చానంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నది, నిజంగా చెప్తున్నాను. ఖచ్చితంగా డార్లింగ్. అంటే వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ ఇందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడగాలి. ఎందుకంటే అంటే ఒక థియేటర్గా మనం సినిమా తీస్తున్నా అంటే సక్సెస్ రేట్ని మనం అసలు చాలా తక్కువ ఉంది ఇక్కడ సక్సెస్ రేట్. సో అంటే అది సక్సెస్ అయ్యాక మనల్ని గుర్తించుకుంటారు సక్సెస్ అది. బట్ దానికి ముందు ఆ ఎంత స్ట్రగుల్ ఇదంతా ఉంటుంది. వన్స్ ఒకవేళ అది ఆ టాక్ కొంచెం డిఫరెంట్ వచ్చింది అనుకో, చాలా ఏకేస్తారు. ఏదో పిక్తానని వెళ్ళావు, ఏం చేసావు అని ఇలాంటి మాటలు వస్తాయి. సో ఇవన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? ఒకవేళ ఫ్లాప్ అయినా లేకపోతే ఏదైనా బాగాలేదు అనే టాక్ వచ్చినా, సో దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో ఎలా ఆలోచించావు దాని గురించి? అంటే ఎలాంటి పర్సన్ అయినా మన ఫీల్డ్ అని కాదన్నా, ఏ ఫీల్డ్ అయినా ఏ వర్క్ చేసినా పాజిటివ్ మైండ్ సెట్ తోటే వర్క్ చేస్తారు. సో అది రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది జడ్జిమెంట్ చేయడానికి ఉంటారు. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కలాగా. ఈ సినిమా రంగంలో ప్రాక్టీస్లో సో మనం ప్రయత్నించి థియేటర్ వరకు తీసుకెళ్తున్నాం. సో పాజిటివ్ వస్తే చప్పట్లు కొడతారు, పువ్వులు చల్లుతారు, సెల్ఫీలు దిగుతారు, అన్నీ ఉంటాయి. అవి రిసీవ్ చేసుకున్న క్యాపబిలిటీ నా దగ్గర ఉంది. సో ఒకవేళ నెగిటివ్ వస్తే ఇన్ని మాటలు చెప్పాడురా, ఏదో పెద్ద పోటుగోడ్ల పీకెదమని అనుకున్నాడురా, ఈ సినిమా ఏంద్రా అనేటోళ్ళు కూడా ఉంటారు. మన ఊరు సైడు అంటే ఇంకా ఎలా అంటే వాళ్ళు నెగిటివ్ అనాలని కాదు కానీ ఓపెన్గా అనేస్తారు. ఏట్రా ఏదో చేస్తున్నాను వచ్చినావు, ఏం చేసినావు, ఏంటి ఆ సినిమా, నాకు చెప్తే నేను ఇంకా బాగా తీద్దాం అనే ఆ వెర్షన్ వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకునేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే అలాంటి టాక్ రాదనేసి అనుకుంటున్నాను భగవంతుడి దయ వల్ల. వచ్చినా రిసీవ్ చేసుకొని సో అందులో నుంచి కొంచెం బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. మళ్ళీ ఏదైతే అవుతుంది మళ్ళీ మూవ్ ఆన్ చేయడమే.
Yeah. సో మళ్ళీ చప్పట్లు కొట్టే స్థితికి తెప్పించుకుంటా. ఒకవేళ ఇది కానీ నువ్వు అన్నట్లుగా ఏమన్నా అంటే నువ్వు అన్నానని నేను ఫీల్ అవ్వట్లేదు. పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి. ఇది యాక్చువల్లీ మనం ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్ క్వశ్చన్. అదే 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 నిన్ను నేను పిలిచాను కదని ఓ హైప్ చేసి మాట్లాడి లేదు లేదు అది అయిపోద్ది కదా. అంటే అవును, వాళ్ళ అవును. నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ మనం అడగాల. అదే అదే అంటున్నాను. పాజిటివ్ని రిసీవ్ చేసుకోవాలి, నెగిటివ్ని రిసీవ్ చేసుకోవాలి. Yes. సో పాజిటివ్ అయితే అదొక వైబ్ ఉంటుంది, లైక్ అదొక ఆనందంతో కూడుకున్న వైబ్ అది. సో నెగిటివ్ అంటే అదొక బాధ, ఎవరితో చెప్పుకోలేకుండా ఒక మూలను కూర్చొని బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది. అలా ఏంటంటే అందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేనేంటంటే కొన్ని సో అరే అమ్మ మంచి సినిమా అనుకుని వెళ్ళాం కదా, అంటే నెగిటివ్గా చెప్తున్నాను. మంచి సినిమా అనుకుని వెళ్ళాం రా అమ్మ, అందరికీ నచ్చింది కదా, సో ప్రివ్యూ కూడా వేసాం, బాగా వచ్చింది కదా, జనాలకు నచ్చట్లేదు ఏంట్రా, అనవసరంగా ఏమన్నా నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసానా, సో ఒక రూపాయి కూడేసిన డబ్బులని అనవసరం ఖర్చు పెట్టాను అనే ఫీల్తో కొన్ని రోజులు నేను కుమిలిపోతా. సో కొంతమందికి అది అంటే లైక్ గట్టిగా కొట్టి మీదకి రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను వేగంగా రాగలుగుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. సో మళ్ళీ నన్ను ఎవరైతే కాదన్నారో, నా సినిమా ఎవరికైతే నచ్చలేదు, మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ట్రై చేద్దాం, ఏదైతే అవుతుంది, మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలి. నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఏంటో తెలియదు, కానీ నాకు అది మాత్రం ఉందన్న నాలో నిజంగా. అంటే చాలా సెన్సిటివ్, నేను ఒప్పుకుంటా, కానీ అదే పట్టుకొని నేను మూలను కూర్చొని ఆ టైప్ అయితే ఉన్నాను. ఓకే. అంటే సినిమా తీయాలంటే చాలా మనీ ఉండాలంట, బట్ అంత మనీ సంపాదించావా ఈ 4 సంవత్సరాల్లో? మనీ అంటే ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసరు సురేష్ నల్మష. ఓకే. సో వరంగల్ ప్రొడ్యూసరు. ఆయనకు ఒక బడ్జెట్ చెప్పాం. సో అది అంటే ఈ మాటలు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మాటలు మీకు నేను చెప్తున్నాను. అది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది. వాళ్ళకి సార్కి కొంత ఈ బడ్జెట్లో సినిమా అయిపోతుందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల, టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల, లొకేషన్ ప్రాబ్లం వల్ల అది డబల్ అయింది. సో ఆయనకి ఏంటంటే థియేటర్ అని చెప్పలేదు వాళ్ళకి. కరెక్ట్ ఉన్న విషయం చెప్తాను. థియేటర్ అని చెప్పలేదు, ఓన్లీ ఓటీటీ అనేసి ఆయనకి చెప్పారు. తీరా చూస్తే ఓటీటీ కట్ ఫైనల్కి వచ్చేసరికి ఆయనకు ఒక ఫిగర్ చెప్తే, ఎందుకంటే 30 చెప్పి దిగామండి, 60 అయిపోయిందండి. 60 అయిపోయింది. ఓటీటీ అంతా ఫైనల్ అయిపోయింది. ఓటీటీకి వెళ్ళాలనుకునేటప్పుడు మా టీం అందరం కూడా ప్రివ్యూ వేసుకున్నాం, చిన్న మినీ థియేటర్ మాట్లాడుకుని మన ప్రాంతంలో భీమ్లో వేసుకున్నాం. అంతవరకు ఏంటి, అందులో యాక్ట్ చేస్తాం, కానీ నేను ఇప్పుడు చూడలే. వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళు సినిమా చూస్తారు, ఎడిటింగ్ కట్ల దగ్గర, డబ్బింగ్ దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కానీ నాకు ప్రాపర్గా ఏంటంటే నాకు తెలియదు. కంటెంట్ చెప్పి చేస్తాను అంతే. నా బెస్ట్ ఫ్రెండ్ ఇది ఇక్కడ ఎందుకు ఇలాగ అవేవి కూడా అడగలేదు అన్నమాట. సినిమా ప్రాపర్గా 2 hours మూవీ చూసిన తర్వాత నాకే బాగా అనిపించింది అనమాట. అరే సినిమా బాగుంది కదా, అందరం కొత్త వాళ్ళమైనా సరే ఎక్కడ కొత్తగా అయినా ఒక ఫీల్ అయితే ఎక్కడ కలగలేదు. సో ఒక ప్యాడింగ్ లేదని అయితే బాధపడవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇలాంటి సినిమా థియేటర్కి ఎందుకు తీసుకెళ్ళకూడదు, థియేటర్కి తీసుకెళ్దాం అనేసి నేనన్నా. ప్రొడ్యూసర్కి ఆలోచన లేదు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా ఆలోచన లేదు. నేనన్నా అరే బాగుంది కదా, దీన్ని థియేటర్ తీసుకెళ్దాం, ఏదైతే అది అవుతుంది. సరే మరి ఎలా అన్నారు. సో మన ప్రొడ్యూసర్ ఎలాగా మనం బాధ పెట్టేసాం. ఆయన మనం అడగడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం అనుకునే దానికంటే ఎక్కువ పెట్టించేసాం. ఇంకా ఆయన్ని మొగమటం వస్తాడు, ఆయన గట్టిగా అడిగి పెట్టేస్తాడు. కానీ మా మనసు ఒప్పుకోవట్లే. ఆయన పక్కన పెట్టి వేరే ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే ట్రై చేద్దాం. ఆయన ఎంత పెట్టారు, సో ఆ బడ్జెట్ ఇచ్చిస్తే సినిమా మొత్తం మీకు వదిలేయడానికైనా, లేదా మీరు కొంత పెడితే షేరింగ్కైనా, ఇలా ఒకసారి ట్రై చేద్దాం. మేము మాట్లాడుకునేటప్పుడు ఆ జర్నీలో చాలా వరకు మ్యాక్స్ ఒక 10 to 15 ప్రొడ్యూసర్లు గెలుస్తానన్న. టీం అందరం, ప్రశాంత్, నేను, రాజు, రితిక్ అనే అబ్బాయి ఉంటారు. అందరూ లైక్ చూపించడం సంథింగ్ ఎలా అయిందనమాట. సో వాళ్ళు ఏంటి, ప్రొడక్ట్ రూపాయి అయితే ₹10 పావలాకి అడుగుతున్నారు. సో ఇక్కడ ఎవరు నోస్ అయిపోతున్నారు, మా ముక్కు మొక్కం తెలియని వ్యక్తి, నన్ను నమ్మి మా కథను నమ్మి వీళ్ళందరిని నమ్మి పెట్టిన వ్యక్తి, ఆయన మోసం చేయడం కరెక్ట్ కాదు, ఆయనకి మోసం కాదు, ఆయనకి నష్టం కలిగించడం కరెక్ట్ కాదని నేను అనుకునే సిచ్యువేషన్లో ప్రశాంత్ అనేవాడు గట్టి పీకిపోయాడు. డైరెక్టర్ వన్ ఆఫ్ ది లీడ్, ఆ అబ్బాయి కూడా లీడ్ చేశాడు. నలిగిపోయి ఏం చేయలేము అర్థం కాక, అటు థియేటర్కి వెళ్ళలేక, అలానే డౌన్ అయిపోయి ఓటీటీకి వెళ్ళలేక, రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా మెంటల్ టార్చర్ అనిపించాడు. midnight 2:30కి ఇలా నాకు ఫోన్ చేశాడు అన్న. ఫోన్ చేసి బావా ఇంకా నా వల్ల బావా అనుకుంటా, బావా ఇంకా నా వల్ల కావట్లేదురా, ఇంకా ఏం చేయలేము అర్థం కావట్లేదు, నాకు పిచ్చి వచ్చేస్తుంది, అప్కమింగ్ ఇంకో ప్రాజెక్ట్ నాకు ఓకే ఉంది, ఇది విడిచింది, నేను దానికి వెళ్ళలేకపోతున్నాను, మెంటల్ ఎక్కిపోతుంది. నాకు ఎప్పుడు midnight 2:30, 3 ఆ టైంలో 1.5 మాట్లాడుకున్నాను. అయితే థియేటర్కి వెళ్తే నాకు తెలియదు, అవగాహన లేదు. థియేటర్కి వెళ్తే ఎంత అవుతుంది, వాడు రీసెంట్గా ఒక మూవీ చేశాడు, ఏ చోట నువ్వు అని, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది థియేటర్లో. సో హీరోగా చేశాడు. అయితే థియేటర్కి వెళ్తే ఎంత అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పాడు. అయితే దీనికి ప్రమోషన్స్కి ఎంత అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పాడు. ఓకే
మనం చేద్దాం ఏదైతే అది అవుతుంది. ఉమ్, ఆ టైంలో మిడ్ నైట్లో అన్న ఓకే. ఏ టైంలో ఏదైతే అవుతుంది, ఉమ్, అరే బావ నువ్వేంట్రా నువ్వెంత అని అన్నాడు అనమాట. ఉమ్, ఒరే బావ ఇది నా కోసం కాదురా, నువ్వు పడుతున్నావు బాధ, నీలాగా అనకూడదు కానీ సినిమా కానీ థియేటర్కి రాకపోతే మనోళ్ళు కూడా అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారేమో. అంతే. చాలామంది 30 మంది కళాకారులు ఉన్నారు. ఒకానొక టైంలో ఛాన్స్ కోసం నేను చాలా అనకూడదు కానీ ప్లేట్ పెట్టి అడుక్కోలేదు కానీ అంత అంత దినగా నేను తిరిగానురా. ఉమ్, ఆడిషన్స్ ఇచ్చాను. 100 ఆడిషన్స్ ఇస్తే 60, 70 ఆడిషన్స్ నేను సెలెక్ట్ అయిన ఒక్క సినిమా కూడా తెర మీదకి రాలేదు. ఉమ్, ఆ పెయిన్ నాకు తెలుసురా. అలాంటి కళాకారులు మన సినిమాలో ఉన్నారు. ఉమ్, దీనివల్ల నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు. దీనివల్ల నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఉమ్, ఒకానొక టైంలో ఎవరైనా ఒక 3 to 4 సెకండ్స్ స్క్రీన్ మీద కనబడితేనే లైక్ వీడియో తీసి మై ఫస్ట్ థియేటర్కల్ మూవీ అని స్టేటస్ పెట్టుకున్నారా. అదే 4 సెకండ్స్ రా కానీ వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు రా. ఉమ్, సో అలాంటి కళాకారుల ఫేస్లో స్మైల్ వస్తుందిరా. ఆ స్మైల్ కోసం నేను పెడతాను రా. సో ఈ డబ్బులు నాకు ఎక్కడ అంటే నీకు డౌట్ రావచ్చు. ఉమ్, కళాకారుడు, నేను ఒక కళాకారుని. సో నేనేం జాబ్ ఏం చేయట్లే. ఉమ్, ఆ కళ్ళమ్మ తల్లి దయ వల్ల, ఆ జనాల ఆశీస్సుల దయ వల్ల వాళ్ళ అందరూ ఆదరించారు కాబట్టి ఉమ్, నేను రూపాయి దాచుకున్నాను. రాసుకోండి. Yes. సో ఆ కళమ్మ నాకు ఇచ్చింది, ఆ కళమ్మకే పెడదాం. ఓకే. నాకు ఆ కళం మీద నాకు నమ్మకం ఉందా, ఏం కాదు బాబు ఏదైతే అది అవుతుంది లైట్ రాయిన్స్ అని అనమాట. ఉమ్, అలాగా మూవ్ ఆన్ అయిన తర్వాత ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేసాం. థియేటర్ అనేటప్పుడు ప్రాపర్గా మారిపోయింది అన్న. ఉమ్, ఓటీటీకి అవుట్ ఇస్తాం, ఉమ్, థియేటర్కి వెళ్ళేసరికి 5.1 ఉండాలి. ఓటీటీకి అలా అలా అవును, అవును. లైక్ డిఏ ఇంకా ప్రాపర్గా చేసాం. ఆ, 5.1 మిక్సింగ్ చేసాం. తర్వాత వచ్చి ఓటీటీ కంటే మ్యూజిక్ జస్ట్ క్యాజువల్గా అలాగే వెళ్ళిపోయింది. థియేటర్కి అనేసరికి మ్యూజిక్ డైరెక్టర్ పేరు పోతుందని మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఎఫెక్ట్ పెట్టాడు, లైవ్ వేసాడు. ఇదంతా డబుల్ ప్రాసెస్ అయిపోయింది అన్న. మళ్ళీ అక్కడ అమౌంట్ ఏమైనా పెరిగిందా? వర్క్ పెరిగేటప్పుడు పెరగదన్నా. ఇప్పుడు హెల్ప్ చేస్తారే కానీ ప్రత్యేకంగా టెక్నీషియన్కి అందరూ ఇవ్వాలి కదా. ఇవన్నీ కూడా మళ్ళీ పోస్టర్ డిజైన్లు ఇవన్నీ పెరిగిపోయి టోటల్గా మరి కొంత పెరిగిపోయింది. సో ఇప్పుడు అన్ని క్యూబ్ చార్జెస్ కావచ్చు, లేకపోతే సెన్సర్ కావచ్చు, ఇంకా ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఇంక నేను భరిస్తా అనేసి నేను మూవ్ ఆన్ అయ్యాను అన్నమాట. నీ చేతిలో ఎంత పడింది అనుకోవచ్చు? నాది ఒక ఇప్పుడు ప్రెసెంట్ అయితే 15 to 16 అయిందన్న. 15 to 16 అయింది. ఇంకా స్టిల్ ఇంకా ఉంది. ఇప్పుడు క్యూబ్ లైక్ ఒక థియేటర్కి వచ్చి 6,000 అంటే కట్టాలి క్యూబ్ కానీ యూఎఫ్ఏ కానీ. సో మ్యాక్స్ ఒక 50 థియేటర్స్ అంటే స్టార్టింగ్ ఎలాగా అటు ఇటు చూసుకో ఒక 20 దగ్గరికి వెళ్తుంది అన్న. 50 థియేటర్లు దిగమన్నా. బాగుందంటే మళ్ళీ పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది, బాగోలేదు అనుకుంటే హ్యాపీ. అందరూ హ్యాపీ. ఇప్పుడు అందరూ చూస్తారు. మన ప్రాంతంలో అయితే ఒక 1 వీక్ ఆడియన్స్ నేనైతే రెడీగా ఉన్నాను, ప్రయత్నిస్తున్నాను అది. సో అది కూడా థియేటర్స్ దొరకడం కూడా ఇప్పుడు రీసెంట్గా నేను చూసే కదా మాట్లాడేటప్పుడు కష్టం, కానీ ప్రయత్నిస్తున్నాను. అంటే జాన్ 2 కదా, జాన్ 2. సో జాన్ 9th మళ్ళీ రాజ్యసభ వస్తుంది అండ్ 10th, 11th, 12th అసలు ఖాళీ లేవు మనకి. చిరంజీవి గారి సినిమాస్ అన్నీ వస్తున్నాయి. మనకి 8 వరకు ఆడితే చాలండి మన సినిమా. అంటే బాగుంటే ఇప్పుడు రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్ ఉందన్న, వాళ్ళు కూడా నాలాగే ఒక 1 వీక్ ఆడితే బాగుంది అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అక్కడ డ్రాప్ అయింది, మరొక 1 వీక్ పెరిగిపోయింది. అలా కూడా 3rd వీక్ కూడా రన్నింగ్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనేంటంటే నా సినిమా కెపాసిటీ నాకు ఒక 1 వీక్ ఆడితే చాలు. ఇప్పుడు కొంతమంది చెప్పారు ఈ టైం ఎందుకు, రాంగ్ డేట్ కదా, ప్రభాస్ సినిమా వస్తుంది, వస్తున్నాయి అంటే అంతరా నేను సినిమా ఆడదురా బాబు ఎందుకు అంటే ఆడదు మీన్స్ లైక్ పెద్ద సినిమాలే 1 వీక్ వచ్చి పోతున్నాయి కదా. సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో 1 వీక్ ఆడితే గొప్ప నా సినిమా. బట్ ఆ రోజు కూడా ఒక 4-5 మూవీస్ ఉన్నాయి, కనీసం ఒక 5 ఉన్నాయి. 2వ తారీఖు ఉన్నాయి 1-2 తారీఖులు కొన్ని డబ్బింగ్ మూవీస్ ఒకటి ఉన్నాయి. ఆ ఫ్రంట్ 1వ తారీఖున సైక్ సిద్ధార్థ్ మదమైన ఉంది, సైక్ సిద్ధార్థ్ ఉంది, అవునవునవును, ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి. కానీ ఇంతకు ముందన్న సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే వారానికి 10 సినిమాలు వస్తున్నాయి అన్న. ఇది అనుకుంటే ఎప్పుడు ఉంటుంది అన్న పోటీతత్వం. ఏ వీక్ ఉంటున్నాయి అన్న. యాక్చువల్గా October 24 అనుకున్నామన్నా. ఇది ఈ సినిమా October 24 అనుకున్నాం. అక్టోబర్ అయిపోయింది, నవంబర్, నాగుల చవితి ముందు రోజు అనుకున్నాం సినిమా. ఇది నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, మరి ఇప్పుడు జనవరికి వస్తుంది. ఏవటి వస్తూనే ఉన్నాయి. అలా డ్రాప్ అవుతూ ఉంటే ఇంకా కష్టం అవుతుంది. అలాగే ఇలా మూవ్ ఆన్ అవుతుంది. అంటే ఇంకో ప్రాజెక్ట్ మీదకి వెళ్ళలేకపోతున్నాం, అందరం బ్లాక్ అయిపోయాము. అంటే ఇది ఏదో ఒకటి ఇన్ని రోజులు కష్టం, దగ్గర ఒక 1-13 నెలలు కష్టం అయిందన్న. ఇది ఏదైతే అది అవుతుందని ధైర్యం ఇంకా ఆ టీం అందరూ కూడా నా మీద వదిలేసారు. రమణ నీ ఇష్టం ఏదైతే అది చేయాలనుకుంటే చేయలేదు అంటే ఇంకెందుకు మూవ్ ఆన్ అయిపోదాం, ఏదైతే అది అవుతుంది. అప్పటికే ఆడియన్స్ కూడా చాలా అంటే ఒక బజ్ క్రియేట్ చేసాం మన జాన్ 2 రిలీజ్. మళ్ళీ అది డేట్ మారింది అనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలనుకుంటే కష్టమైతే ఏం కాదు, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అంటే జనరల్గా చాలామంది ప్రొడ్యూసర్లే, పెద్ద ప్రొడ్యూసర్లు అంటే దిల్ రాజు గారు కావచ్చు, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చిన్న సినిమాలు అది చేయడానికి కానీ అది చేయలేకపోతున్నారు. అంటే థియేటర్ వరకు సినిమాలు చేయాలని చాలా ఆలోచించి
స్ట్రగుల్ చూసుకొని మొత్తం ఎన్ని థియేటర్లు ఖాళీ ఉన్నాయి, ఏ సినిమాలు వస్తున్నాయి అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వెళ్తున్నారు. అవునవును. సో మీరు చూసుకుంటే చాలా చిన్నది, అవునన్నా. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. లేదు సో నిజంగా అంటే జనరల్గా 150-200 చిన్నగా వేస్తాం అంటారు అందరూ అవును. థియేటర్లో. అవునన్నా. బట్ మీరు చూస్తే 50 థియేటర్లతోనే వెళ్తున్నా అంటారు. అవునవునన్నా. సో ఏంటి అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, ఏ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు అసలు? ఏంటి అసలు మీ మీ ప్లాన్ ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే లైక్ అన్నా ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండదంటే ఇందాక చెప్పుకున్నట్లుగా 2-3 సినిమాలు వీక్లీకి వచ్చాయి. ఉమ్, ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే 200 థియేటర్లు 300 థియేటర్లు దొరుకుతాయి. ఇప్పుడు దాన్ని పంచుకుంటున్నారు. ఉమ్, సో అలాంటప్పుడు మనం 100-150 ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఉమ్, ఉమ్, సో మనకున్న స్తోమతకి ఒక 50 థియేటర్లు అంటే లైక్ ఎక్కడ కూడా మన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి 2 రాష్ట్రాలు డిస్టిక్ ఒకటైనా సరే అలా ప్రాపర్గా అంటే ఆ 2 రాష్ట్రాల్లో సినిమా వచ్చిందని అయితే చేయించుకుంటున్నాం అనమాట. సూపర్. బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా నాకు తెలిసి వాళ్ళే కాల్ చేస్తారేమో. ఉమ్, ఉమ్, నాకు చిన్న ఆశగా ఉంది, రమణ సినిమా బాగుంది పెంచదని థియేటర్స్ అని. సూపర్. అంటే ఇప్పుడు అనుకున్నా నేను ట్రై చేయాలన్న సినిమా బాగుంటే మ్యాక్సిమం వాళ్ళ నుంచే కాల్ వస్తుంది. వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉందని చిన్న ఆశ. సో 6 cents స్టార్టింగ్ కదన్నా 50 థియేటర్స్తో వెళ్దాం, ఏమో భగవంతుడి దేవుడు అది బాగుంటే మారిపోవచ్చేమో. 6 cents కొడుతుంది అయితే. నాకు అలా ఉందన్నమాట. నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చడం మీన్స్ లైక్ ఏంటంటే పెద్ద ఎలివేషన్స్ ఉండవు మన సినిమాకి, అలాగే పెద్ద హీరోలు ఉండరు, పెద్ద ప్యాడింగ్ ఉండదు, ఇవి క్వాలిటీ ఉండదు. ఉన్న విషయం చెప్తాను, ఇవి క్వాలిటీ ఉండదు. చూడడానికి అన్నీ తక్కువలోనే ఉంటుంది, చాలా బెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి కష్టం కనబడుతుంది అన్న సినిమాలో, ప్రతి ఒక్కరి కష్టం కనబడుతుంది. సో అది ఎలా అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనమాట. అలా కూర్చుంటే మన విలేజ్ని మనం చూసుకున్నట్లు ఉంటుంది, అలాగా మన విలేజ్ని మనం చూసుకున్నట్లు ఉంటుంది. సో అందుకే మన ప్రాంతం అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి విలేజ్ వాళ్ళు అందరికి నచ్చుతుంది అన్న నమ్మకం అయితే నాకు నిజంగా. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఒకవేళ చిన్న టాక్ మంచిదే వస్తే మాత్రం అది, ఎందుకంటే మొత్తం జనవరి సంక్రాంతి 3 మన వాళ్ళు ఉంటారు అక్కడే. అవునవును 4th నుండి ఊర్లోనే ఉంటారు. సో మంచి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చిన్న ఆశ అన్న అంతే. ఇప్పుడు ఇది దాటిపోయింది అనుకున్నా జనవరి 26 దాకా మనకి అస్సలు మన వల్ల కాదు, కష్టం కూడా. సో అలాంటి సిచ్యువేషన్ కూడా పండగ మళ్ళీ మీరు ప్రమోషన్ చేసుకోవాలి, అంతవరకు ప్రమోషన్స్ నిలబెట్టాలి కదా. సినిమా ఉందని మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, మనం పెద్ద హీరో ఏంటన్నా మర్చిపోతారు. ఎందుకంటే పెద్ద సినిమాలు కొన్ని వచ్చి ఆ బజ్ లో ఉంటారు, సంక్రాంతి మూడ్ లో ఉంటారు, మళ్ళీ ఎక్కడో కొట్టుకుపోతుంది, మీ ప్రమోషన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కి నాకు దగ్గర చాలా అయిపోయింది ఖర్చు. రీసెంట్గా అవంతి కాలేజ్లో ఒక 1.5 పెట్టి ఒక ఈవెంట్ చేశాను. మన శ్రీకాకుళంలో ఒక టీజర్ లాంచ్ చేసాము. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ బజ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆ బజ్ వచ్చినప్పుడు అంటే ఆ సాంగ్ వచ్చిన తర్వాత మీ రెమ్యునేషన్ కానీ షోలో కానీ ఎక్కడైనా కొంచెం హై అమౌంట్ వచ్చింది. అవునన్నా. దెన్ ఒక 1 year అయిపోయిన తర్వాత మరీ తగ్గిపోయింది. సో పూర్తిగా అయితే ఒక 20K 30K వరకు కూడా ఇంకా డౌన్లో వచ్చేసాయి. అవునవును. సో అంటే ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా చూపించుకోవాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఆలోచించాలి. అవును. సో బ్యాక్ ఆన్లో చూసుకుంటే అంత లేదు. సో ఎలా అనిపించింది ఈ డౌన్? మళ్ళీ అంటే వన్స్ ఇటువైపు తేడా కొట్టిందంటే మళ్ళీ మీరు 0 to హీరో అవ్వాలి. మళ్ళీ అదే బలం ఏంటంటే డైలీ బిర్యానీ తినేవాడు ఉంటాడు అన్న, ఆడికి ఆ రోజు బిర్యానీ లేకపోతే వేరేది పెడితే తినడు. సో నేను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో భగవంతుడి దయ వల్ల అందరూ జనాల దయ వల్ల బిర్యానీ తింటున్నాను. సో నా బ్యాడ్ లక్ అయి ఉండి, సో నా మిస్అండర్స్టాండింగ్ వల్ల రాంగ్ స్టెప్ పడి నా ముందులో ఉన్న బిర్యానీ పోయింది. సో మా అమ్మ తెచ్చి గంజినీళ్ళు పెట్టింది అక్కడ, నేను తాగేస్తా. నేను తాగేస్తా, నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే నా జీవితం అక్కడే స్టార్ట్ అయింది. నాకు అది కొత్త కాదన్న. ఇప్పుడు డైరెక్ట్గా లైక్ అక్కడి నుంచి ఫేమ్ అయినాడు వేరన్నా. సో నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం నాకు పెద్ద మ్యాటరే కాదు. ఇబ్బంది అయితే ఫేస్ చేస్తాను, ఏం కాదు, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్న. నా లైఫ్ ఇంకొంది కదా, అయిపోలేదు కదా. కాదు ఈ గ్యాప్లో కూడా నువ్వు అంటే కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేసావు అన్న. సో చాలా సాంగ్స్ చేసావు కానీ అంత వైరల్ అవ్వలేదు. కానీ కానీ అంటే వైరల్ అయిన తర్వాత జనాలకు తెలుస్తుంది, వైరల్ అవ్వకపోతే ఆ పెయిన్ మనకు తెలుస్తుంది. సో అంటే ఒక ఆల్బమ్ సాంగ్ రావాలంటే మినిమం 2 lakhs 2-3 అవుతుంది, ఆడియోతో అవుతుంది అన్న, సింపుల్గా వేసుకున్న అవుతుంది. సో ఇప్పుడు యూట్యూబ్లో కానీ అంటే మనకి యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూనే ఎక్కువ క్యాలిక్యులేషన్ చేస్తాం. అవునవును. సో వ్యూవర్షిప్ పెద్దగా లేదు, యూట్యూబ్ లేదు. సో అయినా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేసుకుని వస్తున్నావు, ఏంటి ఎక్కడి నుండి? చేయకపోతే నిలబడం కదన్న. ఇప్పుడున్న ఈ స్పీడ్కి, ఇప్పుడున్న ఈ పోటీతత్వానికి మనం కానీ అరే ఒక సాంగ్ ఫెయిల్ అయిపోయాం కదా ఆగిపోతామంటే ఇంకా మనం ఇంటి దగ్గర ఏదో పని చేసుకుని బతకడమే తప్ప కానీ ఇందులో బతకలేదు. కష్టమో నష్టమో చేయాలి, ఇంకంతే, ఇంకేం చేయడానికి ఏం లేదు.
సార్ నా నా నేనేంటంటే అప్పు చేసి ఏది చేయకూడదు అన్న. అప్పు చేసి ఏది చేయకూడదు, ఉన్నదాంతో చేయాలని నేను చేస్తాను అంతే. అప్పు చేసి నా లైఫ్ని అయితే నేను రిస్క్లో ఎక్కడైతే పెట్టుకోవాలి. అప్పు అయితే చేయలేదు. ఎంతవరకు కూడా ఉన్నదాంతో చేసుకుంటున్నాను, హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నాను. సో రీసెంట్గా విజయనగరంలో ఇల్లు కట్టుకున్నాను, ఇంటి దగ్గర ఇల్లు ఉన్నది. ప్రజెంట్ అలాగే వెళ్తుంది. కాకపోతే ఈ సినిమా కోసం ఉన్న గోల్డ్ తాకట్లో పెట్టిన తప్పగా అమ్మిలా. ఒక 11 తులాలు తాకట్టు పెట్టా అంతే, అంతమించి ఏం లేదు. అది ఎలా అయినా ఇడిపించేసిన నమ్మకం నాకు ఉంది. ఓకే, ఖచ్చితంగా ఇడిపించేస్తుంది. అండ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయింది, బాబు బాబు అన్న. సో ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? బాగుందన్న ఫ్యామిలీ లైఫ్. దానికోసం ఎంత చెప్పుకుని చాలా తక్కువే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇందులోకి వచ్చిన తర్వాత, ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఇంకా నేను అంటే బిజీ మీన్స్ లైక్ ఇన్కమ్ వచ్చిన అది పక్కన పెడితే చాలా బిజీ అయిపోయినా. సో ఈ సినిమాని ఎలా థియేటర్కి తీసుకెళ్ళాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, మ్యాక్సిమం ఒక 10 to 15 days అయిపోయింది ఇక్కడికి వచ్చి. సో తను మాట్లాడాలని ఫోన్ చేస్తుంది, ఇలా ఇంటర్వ్యూలో ఉంటాం, లేకపోతే ఇంకెవరితో ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉంటాం, రెస్పాండ్ అవ్వాలని పరిస్థితి. తను చాలా ఫీల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదన్న, ఎవరికి ఉండదు. నా హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలి, షాపింగ్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనల్ని కూడా అర్థం చేసుకున్న భార్య దొరకడం చాలా కష్టం అంటారు, చూసాం, చాలా రేర్ అంటారు. కానీ నన్ను అర్థం చేసుకుంటుంది, నా అదృష్టం, చాలా అంటే చాలా అదృష్టం. కానీ చాలా సెన్సిటివ్ ఆ పిల్ల, మాట్లాడకపోతే ఉండలేదు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఒక టైంలో ఏడ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ వర్క్ ప్రెజర్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అంటే ఏడుస్తుంది అంటే మీనింగ్ లైక్ నన్ను ఏదో బాధ పెట్టాలని కాదు, తను ఫీల్ అయ్యి అలా చాలా రోజులు అయిపోయింది అలా అనేటప్పుడు మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. కాదు ఇప్పుడు అంటే జనరల్గా మనం బిఫోర్ కొన్ని మాట్లాడుకున్నాం లవ్ గురించి, చిన్న టాపిక్స్ గురించి అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినావు కానీ అవి తీసుకురావు. బట్ మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి మన లైఫ్లోకి వస్తుందని ఎవరు అనుకోరు. బట్ అలాంటి వైఫ్ వచ్చేటప్పుడు సో ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఎవర్ ఫీల్? చాలా హ్యాపీ అన్న. నాకు నేనే నామిస్గా ఒక టైంలో ఎమోషనల్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. నన్ను నమ్మి అంటే నాకు మా మ్యారేజ్ చాలా కష్టంతో కూడుకున్న మ్యారేజ్ అన్న. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు స్టార్టింగ్లో. ఓకే. సో ధైర్యం చేసి మాట ఎదిరించి మరీ నన్ను చేసుకుంది పిల్ల. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరిని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చింది. సో నేను ఈ సినిమా రంగంలో ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే అప్పుడే ఈవెంట్స్ ఉండేటప్పుడు అక్కడ లోకల్ ఉండేవాడిని. ఏదో టైంకి ఒక రోజైనా ఇంటికి వెళ్ళేవాడిని. ఈ సినిమాకి వచ్చిన తర్వాత టైమింగ్ సెన్స్ మొత్తం మారిపోయింది. అప్పుడు అనిపించేది అనమాట, నన్ను నమ్మొచ్చిన అమ్మాయికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనే బాధ ఒక టైంలో. అంటే అనవసరంగా పెళ్లి మీన్స్ లైక్ నమ్మొచ్చిన అమ్మాయికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నేను ఒంటరిగా నేను చాలాసార్లు ఏడ్చా. అంటే సమయం రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నమ్మొచ్చిన అమ్మాయికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, అనవసరంగా తనను చేసుకొని నేను బాధ పెడుతున్నానేమో, తను చెప్పలేక మింగలేక తనలో తనే కుంగిపోతుందేమో అని బాధపడేవాడిని అనమాట. కాకపోతే ఏం చేస్తాం, మనకి ఇది చాలా ఇష్టం అన్న ఈ ఫీల్ నాకు. అంటే ఇందాక చెప్పిన ఇది చాలా వ్యసనం. అంటే ఉన్న విషయం చెప్పుకోవాలనుకుంటే ఒక్కనొక టైంలో జన్మనిచ్చిన తల్లిని కూడా మర్చిపోయిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ ఫీల్డ్ నేను రాంగ్ అని చెప్పట్లేదు, అంటే కొంతమంది అలా చెప్పుకోలేరు కానీ ఫ్యాక్ట్ అన్నది ఉన్న విషయం చెప్తున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఈ ఫీల్డ్. కానీ అలాగని దీన్ని నేను వదలలేను. సో నాకు అమ్మ, భార్య, ఇండస్ట్రీ అంటే నాకు ముగ్గురు కావాలి, ఎవరిని విడిచిపెట్టలేకపోతున్నాను. అలా అయిపోయింది నా లైఫ్ అనమాట. కాకపోతే అర్థం చేసుకుంటుంది. ఆ క్షణం బాధపడినా ఇది బుజ్జి ఇలా ఉంది పరిస్థితి, ఎవరి కోసం, మన కోసమే కదా. ఆర్థికంగా సెటిల్ అవ్వాలంటే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, ఒక రూపాయి సంపాదించుకోవాలి, అది మన పిల్లలకు బాగుంటుంది, నేను పడిన కష్టం నా కొడుకు పడకూడదు. ఇలా చెప్పేటప్పుడు మంచిగా ఆలోచిస్తుంది. ఏం కాదు లెక్క, నన్ను వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, మంచిగా అవుతుందిలే. మ్యాక్సిమం ఇది థియేటర్ వరకు తీసుకెళ్ళడానికి రీజన్ కూడా మా వైఫే. అంటే నాకు అనిపించినా సరే నేను అటు ఇటు 2 మైండ్లతో ఉండేటప్పుడు తనే నాకు ధైర్యం చెప్పింది, ఏం కాదు కన్నా, బాగుంది సినిమా బాగుంది, ఏదైతే అది అవుతుంది, ధైర్యం చేయి, ఏం కాదు, రిస్క్ చేయి, ఇంకెవరు నువ్వు ఇన్వాల్వ్ చేయకు, హ్యాపీ, ఏదైతే అది అవుతుంది, ఏం కాదులే, నువ్వు అన్నట్లుగా మన స్టార్టింగ్ స్టేజే కదా, ఏం కాదు తన మనం చాలా ధైర్యం చెప్పింది. ఆ విషయంలో హ్యాపీ అన్న, వైఫ్ విషయంలో. సో అంటే లైఫ్లో హ్యాపీనెస్ చాలా ఉంది. కానీ డార్లింగ్ అంటే సక్సెస్ అనేది ఒకసారి వచ్చేటప్పుడు మనకి చిన్న యాటిట్యూడ్ వస్తుందని వింటాం. సో నీ లైఫ్లో సక్సెస్ వచ్చేది, డౌన్ అయ్యింది, సో ఈ అప్ అండ్ డౌన్స్ చూసావు. సో ఎంటైర్ నీ జర్నీ ఇప్పటి వరకు చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. సో ఇది మీరు చూసుకునేటప్పుడు ఎలా అనిపించింది ఇదంతా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వరకు?
ఆ రోజు మీరు స్టార్ట్ చేసిన జర్నీకి ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్న దానికి సో ఫేమ్ ఉంటే అందరూ వస్తారన్న. ఉమ్, ఫేమ్ డ్రాప్ అయితే అందరూ పోతారు. ఉమ్, కానీ అప్పుడు ఎంతమంది నాతో ఉన్నారు, ఉమ్, ఈ రోజుకి నా స్టిల్ నాతో అలాగే ఉన్నారు. ఓకే. దానికి రీజన్ ఏంటని ఆలోచిస్తే మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర వచ్చే సమాధానం ఒకటే, ఉమ్, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నారా, అసలు యాటిట్యూడ్ లేదురా బాబు, ఇక్కడ ఉండంటే ఇక్కడ పడుకుని పోతావు. అంటే కొంతమందికి నాకు రూమ్ ఈవెంట్స్కి వెళ్తాను కదన్నా, ఉమ్, ఉమ్, కొంతమంది సెలబ్రిటీస్ అంటే లైక్ సెలబ్రిటీ మీన్స్ ఈవెంట్ సెలబ్రిటీస్ అవును, దీవాలు అవును. కానీ ఉమ్, జబర్దస్త్, నాకు రూమ్ కావాలంటారు. ఉమ్, స్టిల్ నాకు రూమ్ ఇస్తే కానీ నేను రాను సార్. మన ఊరు వచ్చే ఈవెంట్కి నేను ఎక్కడ ఉన్నాను, అంతే. మన ఇంట్లోనే ఉన్నా. అవును. అంటే స్టిల్ చెప్తున్నా, అవును, అంటే అవును. నాకు నేను ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయిపోతున్నా. ఉమ్, ఎగ్జిస్ట్ అయ్యే మనస్తత్వం ఉంటే డౌన్ అయినా అప్ అయినా వాడికి ఉండాల్సింది అనుకుంటుంది అన్న. ఉమ్, లేదు నేను ఇలాగైతేనే ఉంటాను లేకపోతే నేను ఉండను అనుకుంటే మాత్రం అలా ఉన్నప్పుడు ఎవడైతే ఉంటాడో అప్పుడే ఉంటాడు, తర్వాత నువ్వు డ్రాప్ అయిపోతారు. నీ పక్కన ఉన్న జనాలు కూడా డ్రాప్ అయిపోతారు. ఓకే. ఆ విషయంలో అంటే చాలా ఏజ్ ఉన్నోళ్ళు చెప్పారన్న, ఉమ్, చాలా పెద్దవాళ్ళు చెప్పారు, ఓకే. నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది, లైక్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఉమ్, నీకు అంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాను అని అనేవారు. ఉమ్, ఆ మెచ్యూరిటీగా నేను మాట్లాడడానికి రీజన్ ఇంకేం లేదన్న, నాకున్న ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఉమ్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్న నన్ను అలా మాట్లాడిస్తాయి. సో అది నాకు చాలా ప్లస్ అయిందన్న అని చెప్పేవాడిని అనమాట. ఉమ్, ఆ విషయంలో అందరి దగ్గర ఎందుకన్నా మంచి పేరే ఉంది. ఓకే. సో ఇది నేను లైఫ్ టైం అంటే ఫ్యూచర్లో ఇంకా ఇంకొక మెట్టి ఎక్కొచ్చేమో, ఉమ్, ఉమ్. ఎక్కిన దేవుడి దేవుల భగవంతుని ఒకటే కోరుకున్నా, నా యాటిట్యూడ్ మారకూడదు, ఇలాగే ఉండాలి అంటే నాకు నేను కోరుకుంటున్నాను Yes, అంతే. yes, correct. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ, డౌన్ చూసే వాళ్ళకి ఎంత అప్ చూసినా నాకు తెలిసి మనం ఎక్కడి నుండి వచ్చామనేది అవును మనకు గుర్తు ఉంటాయి. అవునవును సో అంటే ఒక మనిషి లైఫ్లో అంటే మీ పర్సనల్ లైఫ్లో అయినా సో మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటారు. మనీ చాలా ఇంపార్టెంట్ అన్న. ఉమ్, మనీ అన్నిసార్లు కాకపోయినా మనీ ఉండాలి. అంటే మనీ అనేది ప్రతి దాంట్లో మెన్షన్ అయ్యి ఉంటుంది. కొన్ని కొన్ని ఎమోషన్స్కి మనీ కావాలి, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి మనీ కావాలి. మనీ మాత్రం చాలా అవసరం, దాన్ని అయితే ఆచి చూసి ఖర్చు పెట్టాలి. ఉమ్, అదైతే నా జీవితంలో కూడా జరిగిందనమాట. ఉమ్, ఉమ్. సో అలా ఎప్పుడైనా ఆ మనీ వల్ల స్ట్రగుల్ ఫేస్ చేసావా? మనీ వల్ల స్ట్రగుల్ ఫేస్ అంటే లైక్ ఒక చెప్పాను రీసెంట్గా ఒక 2 సాంగ్స్ ఒక 40 డేస్లో 40 to 50 డేస్లో 2 సాంగ్స్ చేశాను అన్న. ఒక 6 లక్షలు నాస్ అయిపోయాను. 6 లక్షలు అకౌంట్ నీళ్ళు. నాకు కారు ఈఎంఐ ఉంది. సో తర్వాత వచ్చి ఇంట్లో అమ్మ డోకరీ నేనే అంటే డోకరీ నేనే వాడానులే, అమ్మది డోకరీ ఉంటుంది, కరెంటు బిల్లులు, ఇంటి దగ్గర కరెంటు బిల్లు, మా కరెంటు బిల్లు, లైక్ ఇవన్నీ కూడా నాకు మెయింటెనెన్స్గా లీస్ట్ ఒక 40,000 50,000 అవుతుంది అన్న. సింపుల్గా చెప్తున్నాను ఉన్న విషయం. కానీ అలాంటి సిచ్యువేషన్లో నాకు ఇన్కమ్ 40 to 50 డేస్లో నాకు ఇన్కమ్ లేదన్న, పడిపోయింది. నా దగ్గర ఉన్న కాస్త డబ్బులు పెట్టేశాను. ఆ టైంలో అంటే నాకు ఫేమ్ వచ్చిన తర్వాత నేను ఎవరన్నా అడిగితే నేను హెల్ప్ చేశానే తప్ప కానీ నేను ఎవరిని కూడా నోరు విడిచి అడగలేదన్న. కానీ ఆ టైంలో నోరు విడిచి అడిగాను అనమాట. అవతల వ్యక్తి నుంచి వచ్చిన సమాధానం ఒకటి ఉందన్న, ఊరికన్నా నీ దగ్గర డబ్బులు లేవేందన్న. అరే ఏమో నిజంగా లేవురా బాబు, నా సిచ్యువేషన్ బాగోలేదురా బాబు, వాళ్ళకన్నా నువ్వు జోక్ చేస్తా అంటే ఫ్రెండే. కానీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశా. అరే బాబు నా సిచ్యువేషన్ ఇలా ఉందిరా, ఓపెన్గా కూర్చోబెట్టి చెప్తే వాడి దగ్గర ఒక 1 lakh తెచ్చి అప్పు తెచ్చుకున్నాను. అప్పు తెచ్చి ఆ ఇంటిమెంట్స్ ఆ 2 months నాకు అలాగ కవర్ చేసుకున్నాను. తర్వాత ఈవెంట్స్, సో తర్వాత ఆ 2 monthsలో రెగ్యులర్గా యూట్యూబ్ అమౌంట్ పడుతుంది కానీ ఆ టైంలో ఒక 50,000 to 60,000 పడేది మంత్లీ. అలా ఆ 2 టైంలో అలాగ కవర్ చేశాను. ఆ టైంలో కొంచెం చాలా ఇబ్బంది పడ్డా. అది అయిపోగానే ఒక ఈవెంట్ ఇండివిజువల్గా ఒక ఈవెంట్ 1.3K సతీష్ జైపూర్ వెళ్ళా ఈవెంట్. అలా ఒక 4-5 ఈవెంట్లు తగిలాయి వరుస. మళ్ళీ కొంచెం రికవర్ అయ్యా. మళ్ళీ కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఆ టైంలో మనీ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను అన్న. అప్పుడు మా మిస్సెసే ఉంటే ఖర్చు పెట్టిస్తాడు, చూడు ఇప్పుడు అలా ఇబ్బంది పడుతున్నావు, ఏముందిలే ఇప్పుడు తనకి ఒక 10 తులాలు గోల్డ్ కొన్నా మ్యారేజ్ అయిన ఇది పెట్టేద్దాం, బుర్రగట్టు ఉందా లేదా, అది ఎంతో ప్రేమతో కొన్నాను నేను, అవసరం మీద నా ఒంటి మీద పెడతాలని ఆ టైంలో అలాగ అన్నాను. కానీ సినిమాకి మాత్రం పెట్టాల్సి ఏం చేస్తాం, తప్పలేదు మీరు ఏం చేస్తారు. నా దగ్గర నా ఒంటి మీద ఒక 6 తులాలు ఎంత ఉండేది, తనది ఒక 5 తులాలు, మొత్తం 11 తులాలు పెట్టేసి. అంటే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించారు డార్లింగ్, అంటే ప్రొడ్యూసర్స్కి ఎవరికైనా సినిమా నచ్చితే కొంచెం వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అంటే చూడడానికే అంటే అంటారన్న, ఏమంటారంటే చిన్న సినిమాలో కంటెంట్ ఉంటే తీసుకుంటాం, చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం,
కానీ మన సినిమాలో దమ్ము ఉందా లేదని తెలిస్తే నీకు ఎలా తెలుస్తుంది అన్న? చూస్తే కదా. చూడడానికి పిలిస్తేనే లైక్ చెప్పుకోకూడదు అంతే. ఇంకా ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అంతే. అవన్నీ ఫేస్ చేయాలి. రాలేదు రాలేదు అంటే ఎవరో 10-15 మందిని పిలిస్తే ఒకరు వచ్చారు. ఇప్పుడు మన సినిమా ఏంటనేది చూస్తే కదన్నా. ఆయన జీవితంలో ఒక పేద కళాకారుడికి ఒక 2 గంటలు టైం ఇవ్వలేరా అన్న? ఓకే, ఒక 2 అవర్స్ ఇవ్వలేరా? లోకలే కదా. ఇప్పుడు ఆయనకి మనం అనుకునే టైంలో నీకు ఖాళీ లేదు, మీరు చెప్పండి ఆ టైంలో చేస్తాను చెప్పి. అలా కూడా లేదు, ఏం చేస్తాం? అది అన్నీ తీసుకోవాలంతే. ఇంకేం చేస్తాం? ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళ అన్నను కూడా సరిపోమేమో, అంత స్తోమత కూడా మనది కాదు. కాకపోతే వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. సో ఒకవేళ ఈ సినిమా ఏదైనా నెక్స్ట్ సినిమా తీస్తావా అంటే మళ్ళీ సినిమాలు చేస్తావా? మళ్ళీ సినిమా అంటే ప్రొడక్షన్ పరంగా అయితే నేను ఆ ప్రెజర్ నేను పెట్టుకోదలుచుకోలేదన్న. ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళ కోసం ఆలోచించాలని పెట్టినే తప్ప. కానీ ఇది ఓటీటీకి వెళ్తే ఉన్న విషయం చెప్తున్నాను. అంటే డబ్బు కోసం ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు డబ్బులు పెట్టక నీకు రాకంటే నువ్వు పెడతావేటి, వస్తేనే కదా నువ్వు పెట్టావు అని అంటారు. ఈ సినిమా ఓటీటీకి వెళ్తే 26 రోజులు నేను హార్డ్ వర్క్ చేశాను. విత్ నా కార్లో ఉన్న పెట్రోల్ కూడా నేనే కొనుక్కున్నా, నా ఒంటి మీద ఉన్న కాస్ట్యూమ్ కూడా నేనే కొనుక్కున్నా. ₹1 కూడా వాళ్ళు పెట్టిన ఫుడ్ తప్ప నేను ఏదో రూపాయి తీసుకోవాలా వినరా ఓఎం సినిమాకి. ఇది ఓటీటీకి వెళ్తే మా అగ్రిమెంట్ ప్రకారంగా వచ్చిన ఇన్కంలో 30% షేర్ నాది. సో ఇది థియేటర్కి వెళ్ళిపోతే నాకు డబ్బులు వస్తాయి రావా? ఓటీటీకి వెళ్తుంది అన్న, ఓటీటీకి వెళ్తుంది. సో థియేటర్కి వెళ్ళకపోతే ఓటీటీకి వెళ్తే 30% షేర్ నాది. ₹100 వస్తే ₹30 నాకు ఇవ్వాలి. డబ్బుల కోసం ఆలోచించిన అయితే థియేటర్ వరకు తీసుకెళ్ళను కదన్నా, థియేటర్ వరకు తీసుకెళ్ళను. సో కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదైతే అవుతుంది చేద్దామని నాకు ఆలోచన. అప్పుడు కూడా ప్రొడ్యూసర్ నాకెందుకు థియేటర్ కలర్ ఫ్రీగా ఎందుకు ఇచ్చారని నీకు డౌట్ రావచ్చు. ఆ 30% బేస్ చేసుకొని నాకు థియేటర్ కలర్స్ ఫ్రీగా ఇచ్చారు. థియేటర్కి అయ్యే ఖర్చులు నువ్వు చూసుకో, ప్రమోషన్కి అయ్యే ఖర్చులు నువ్వు చూసుకో, థియేటర్ వాళ్ళ ₹1 వస్తే నువ్వు తిను, ₹10 నాసు వస్తే నువ్వు భరించు. ఓకే, దట్స్. ఇక్కడికి ప్రొడ్యూసర్కి ఏంటి లాభం అంటే ఓటీటీ రైట్స్ ఆయనవే, శాటిలైట్ రైట్స్ ఆయనవే, ఆడియో ప్లాట్ఫామ్ ఆయనదే, తమిళ రైట్స్ ఆయనవే, హిందీ రైట్స్ ఆయనవే, మిగతా అన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ కూడా ఆయనవే. థియేటర్ వరకే మనం అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా పెద్ద వాళ్ళని కలిసేటప్పుడు, డిస్ట్రిబ్యూటర్లు కలిసేటప్పుడు, బాబు థియేటర్ వచ్చిందా బాగుంటుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నువ్వు అసలు ఎక్స్పెక్టే చేయవు, అసలు నీ లైఫ్లో చూడవేమో మనీ అంత చూస్తావు. రాలేదా, గోడ మీద అంటించి నాకు గమ్ముకు కూడా రాదురా అని చెప్తున్నారు పెద్ద వాళ్ళు. కరెక్ట్. ఓటీటీ అయితే ఇప్పుడు కాదు, ఒక నెల తర్వాత నీకు వస్తుంది. థియేటర్ అయితే మాత్రం రాదు. కానీ ఆ రిస్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్త వాళ్ళందరం ఉన్నాము. ఇంత కొత్త వాళ్ళని ఏమి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఎవడన్నా అవకాశం ఇస్తారు చెప్పన్న? అంతేగా. థియేటర్ నువ్వు ఎవరైనా ఇస్తారా? సో నా వాళ్ళ ఒక 30 మంది ఆర్టిస్టులు థియేటర్ వరకు వెళ్తున్నారు, హ్యాపీ. వాళ్ళు చెప్పుకోపోయిన అనవసరం. అంటే నా మనసుకు అనిపిస్తుంది కదా, ఒక 30 మందికి. ఇదే టైంలో మనపాట నాకు యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటానన్నా, నేను ఎదుగుతూ నాతో ఒక 10 మందిని తీసుకెళ్ళాలని నాకు ఆలోచన. ఆ మనపాట అనే యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త వాళ్ళ కోసం మాత్రమే పెట్టా. దాంట్లో ఒక 10 మందికి అవకాశాలు కల్పించా. సాంగ్ నుంచి ఒక 25 నుంచి ఒక 30 వేలు ఖర్చు అవుతుంది. అలా ఆ బడ్జెట్ అలా నేనే భరించా. వచ్చిన ట్రావెలింగ్ మీరు చూసుకోండి, మ్యూజిక్ అన్నీ నేను చూసుకుంటా, నేనే రిలీజ్ చేస్తాను. మనపాటలో మనపాట ఛానల్లో కొంతమందిని పరిచయం చేస్తాను. వేరే వాళ్ళు నన్ను అడుగుతారు, ఎవరు బాగుంటారు, ఎవరిని తీసుకోవాలి అడుగుతారు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఆడిషన్స్ పెట్టా, విజనల్ ఆడిషన్స్ పెట్టా. ఈ వీళ్ళలోనే నేను రిఫరెన్స్ చేసి వాళ్ళకి కూడా నేను అవకాశాలు ఇచ్చా. అంటే నాకు ఎందుకు అక్కడి నుంచి వచ్చాక నా పెయిన్ నా ఎదురుగుండే వాళ్ళు పడకూడదు. అంటే ఇంకోటి ఏంటంటే అంత రూరల్ ఏరియా నుండి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ తెలీదు. అవును. సో ఇండస్ట్రీ మీద ఇష్టం ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియదు. అలాంటి వాళ్ళకి మనం చిన్న చేయూత ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే రీసెంట్గా ఇన్స్టాలో ఒక స్క్రోల్ చేస్తుండగా ఒక అమ్మాయి మంచి వాయిస్తో మంచి పాట పాడుతుంది. జస్ట్ సిస్టర్ మీ వాయిస్ బాగుంది, ఒక సాంగ్ అవకాశం ఉంది, పాడుతారని అడిగా. ఆ పిల్లకి పండగ అయిపోయిందంట. వెంటనే వాళ్ళ అమ్మ నాకు కాల్ చేసి, థ్యాంక్ యూ రమణ గారు, మిమ్మల్ని తమ్ముడని పిలవచ్చా అన్నది అనమాట. అయ్యో ఎంత మాట అక్క, చంపేశావు పిల్ల అక్క అంటే. అప్పటి నుంచి అన్నదాం యాక్షన్ ఒక్క కాల్లోనే అక్క చెప్పక్క అంటే తమ్ముడు. ఆవిడ ఎగ్జైట్మెంట్కి అంతులేదనమాట. నువ్వేం టెన్షన్ పడకు, తప్పకుండా ఒక పాట తనతో మీ అమ్మాయితో పాడిస్తాను అక్క, నువ్వేం టెన్షన్ పడకంటే. నువ్వు పాట పాడించకపోయినా పర్లేదు నాన్న, నువ్వు ఆ మాట అన్నావు చూడు, చాలా హ్యాపీ అనిపించింది.
వాళ్ళ నాన్నే తిని నమ్మలేదు, అంటే వాళ్ళ నాన్న అమ్మాయిని నమ్మలేదంట. అవును. ఎందుకమ్మ నువ్వు ఎన్నిసార్లు చేస్తావు, నీకు ఎవరమ్మా అవకాశాలు ఇస్తారు ఉమ్. అనేసి ఇలా కొంచెం ఇబ్బంది మీన్స్ లైక్ తక్కువగా చూసేవాడు, వాళ్ళ నాన్న తక్కువ చేసేవాడు. ఉమ్. కానీ అలాంటిది నువ్వు చేసావు ఒక ఉందతనంగా, అంటే లైక్ ఒక హోదాలో ఉండి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి నువ్వు చేసావు కదా, ఆ మెసేజ్ వస్తేనే మా పాప చాలా ఆనందంగా ఫీల్ అయిందని అన్నాడు. ఉమ్. అది మామూలు విషయం కాదు కదన్నా. Exactly. అంటే ఒక పాటకు మహా అయితే ఒక 20-30 వేలు అవుతుంది. కానీ కానీ ఆనందం- వాళ్ళ ఆనందం నాకు అది అది తీసుకోవాలనిపిస్తుంది అన్న. అలాంటిది అంటే ఏమో మంచిగా సంపాదిస్తే ఏమో ఆ 10 100 అయితే 100 అవ్వాలని చూస్తున్నాను నిజంగా. ఉమ్. ఆ, అవ్వచ్చు. ఆ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, no, thank you so ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మూవీ మచ్. అయితే మంచి హిట్ అవ్వాలి అండ్ కమర్షియల్ గా కొంచెం మనం సెట్ అయితే నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇలాంటివన్నీ మనం play చేయడానికి చేయొచ్చు. అవునన్నా. అండ్ ఐ హోప్ బాగుందని అనుకుంటున్నా. అవునన్నా. సో ఫస్ట్ కొంతమంది చూస్తేనే అది బాగుందా లేదా అని తెలుస్తుంది. మీరు మనది మనకు అన్న ముద్దేనన్నా. బాగా నచ్చింది. అవునన్నా. సో అది చూడాలి అంటే ఖచ్చితంగా మనం థియేటర్ వరకు ఆడియన్స్ తీసుకెళ్ళడమే మెయిన్ మీరు కష్టం అన్న. పడుతున్న స్ట్రగుల్ కూడా అర్థమవుతుంది. అవును. అక్కడ వరకు తీసుకురావడం కోసం ఎంత కష్టమో మనకు అవును తెలుసు. అవును. బట్ ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్.